హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పిల్లల నీతి కథలు చెప్పుకుందాం. కథ పేరు భుజాలెక్కే భూతం. పూర్వం చందోలు అడవులలో పాపాసురుడు అనే బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వాడు పరమ క్రూరుడు. తనకు లభించిన మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా నమిలి మింగేసేవాడు. వాడి క్రూరత్వానికి ఎందరో బాటసారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ రాక్షసుడు ఒక ఎత్తైన బండరాయిపైన కూర్చొని అటువైపుగా వచ్చిపోయే మనుషుల్ని దగ్గరకు పిలిచి చంపి తినేసేవాడు. ఇలా బ్రహ్మరాక్షసుడి దుర్మార్గాలు కొనసాగుతూ ఉన్నాయి. దాంతో తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ మార్గంలో ప్రయాణించేవాళ్ళు కాదు. కారణం వాళ్ళకి తెలుసు, ఆ మార్గంలో బ్రహ్మరాక్షసుడు ఉంటాడని. ఒక రోజున రాజయ్య అనే పల్లెటూరి వ్యక్తి నగరం నుంచి చందోలు వెళ్తూ 2 ఊళ్ళ మధ్యలో ఉన్న చందోలు అడవి గుండా నడుస్తూ ఉండగా బ్రహ్మరాక్షసుడి పిలుపు వినిపించింది. ఆ భయంకర స్వరానికి రాజయ్యకు హడలు పుట్టింది. సరే అనుకొని ధైర్యాన్ని చిక్కబట్టుకొని ఆ పిలుపు వినవచ్చిన వైపు నడిచాడు. అక్కడ పెద్ద రాతి బండ మీద తాపీగా కూర్చొని ఉన్న పాపాసురుడు కనిపించాడు. దాదాపు 7 అడుగుల ఎత్తు ఉన్న ఆ బ్రహ్మరాక్షసుని చూడగానే రాజయ్యకు గొంతు తడారిపోయింది భయంతో. అప్పుడు ఆ రాక్షసుడు గట్టిగా అరిచాడు, ఓరి మానవుడా, ఏమిటి నీ పేరు అని. దడదడలాడుతున్న గుండెను నిగ్రహించుకొని వణుకుతున్న స్వరంతో రాజయ్య అన్నాడు. అప్పుడు రాక్షసుడు, ఓహో, నీ పేరు రాజయ్య, సరే, నన్ను నీ భుజాలపై ఎక్కించుకొని చందోలు ఊళ్ళోకి తీసుకువెళ్ళు అన్నాడు. ఆ మాట వినగా రాజయ్యకు గుండె జల్లుమన్నది. ఆ పర్వతాకారుణ్ణి నేను ఎలా మోయగలను అనుకున్నాడు మనసులో. అయినా ధైర్యంగా నటిస్తూ, చందోలు గ్రామంలో నీకేంటి పని అని అడిగాడు. అప్పుడు రాక్షసుడు, రేయ్ రాజయ్య, ఈ మార్గంలో జనాలు ఎవరూ రావటం లేదు. దాంతో నాకు చాలా కాలంగా ఆహారం లేకుండా పోయింది. నేనే చందోలు గ్రామంలో మకాం వేశాననుకో, కావలసినంత మందిని అక్కడే తినవచ్చు అన్నాడు. రాక్షసుడి మాటలకి రాజయ్య ఉలిక్కిపడ్డాడు. ఓరి నీ దుంపదెగా, నువ్వు అడవిని వదిలి గ్రామంలో చేరితే ఆ గ్రామంలోని జనాల్ని చంపేసి ఆ గ్రామాన్ని శ్మశానంగా మారుస్తావు అని మనసులో అనుకున్నాడు. అయినా పైకి ఏమీ అనకుండా రాక్షసుణ్ణి చందోలు గ్రామానికి మోసుకు వెళ్ళటానికి అంగీకరించాడు. మోసుకు వెళ్ళను అంటే రాక్షసుడు ఇక్కడే తన్ను చంపి పారేస్తాడన్న భయం రాజయ్యకు ఉంది. రాజయ్య తనని భుజాలపైన మోసుకొని తీసుకెళ్లటానికి అంగీకరించగానే రాక్షసుడు రాజయ్యను తను కూర్చున్న బండ దగ్గరకు రమ్మని పిలిచాడు. రాజయ్య అలాగే బండ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ రాక్షసుడు గబాల్న బండ మీద నుంచి దూకి రాజయ్య భుజాలపైన 2 వైపులా కాళ్ళు వేసి కూర్చున్నాడు. రాజయ్య రాక్షసుడి బరువుకు ఊగిపోయాడు. కానీ నిగ్రహించుకొని స్థిరంగా నిలబడ్డాడు. పాపాసురుణ్ణి మోసుకొని బయలుదేరాడు రాజయ్య. రాక్షసుడి పాదాలు రాజయ్య పొట్టదాకా వచ్చాయి. రాజయ్య రాక్షసుడి కాళ్ళు పరిశీలిస్తూ చందోలు గ్రామం వైపు నడక సాగించాడు. రాజయ్య నడుస్తూనే రాక్షసుడి కాళ్ళు పాదాలు పరిశీలించసాగాడు. రాక్షసుడి కాళ్ళు మడమల దాకా దృఢంగా ఉక్కుముక్కల్లా ఉన్నా వాడి పాదాలు మాత్రం తమలపాకుల్లాగా మృదువుగా ఉన్నాయి. ఇది చూసి రాజయ్యకు ఆశ్చర్యం కలిగి ఆ మాటే రాక్షసుడిని అడిగాడు. అప్పుడు రాక్షసుడు ఇలా చెప్పాడు, రేయ్ మానవుడా, నాకు ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఆ శాపం ప్రకారం నేను నా కాళ్లతో నడిస్తే తల పగిలి మరణిస్తానని చెప్పాడు. దాంతో నేను నడవకుండా నీలాంటి వాళ్ళ భుజాలు ఎక్కి ఏటైనా వెళ్తూ ఉంటాను అన్నాడు. రాక్షసుడి మాటలు విన్న రాజయ్య బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ఈ రాక్షసుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నడిచి రాలేడు. కారణం వాడు నడిస్తే మునిశాపం వలన తల పగిలి చేస్తాడు. కనుక వీడిని ఎలాగైనా ఎక్కడైనా దింపితే తను క్షేమంగా వాడి బారి నుంచి తప్పించుకోవచ్చు. దాంతో ఆ రాక్షసుణ్ణి ఎలాగైనా తన భుజాలపై నుంచి దింపాలని ఆలోచించసాగాడు. ఇంతలో వాళ్ళకి ఒక చెరువు కనిపించింది. ఆ చెరువు చూడగానే రాక్షసుడు, రేయ్ రాజయ్య, నన్ను చెరువులోకి తీసుకెళ్ళు, స్నానం చేస్తాను అన్నాడు.
సరే అని రాజయ్య రాక్షసుణ్ణి మోసుకొని చెరువులోకి దిగాడు. రాక్షసుడు రాజయ్య భుజాల మీద నుంచి చెరువులోకి దడాలను దూకాడు. ఆపై రాజయ్య చెరువు గట్టు మీదకు వచ్చి చెరువులో స్నానం చేస్తున్న రాక్షసుణ్ణి గమనించసాగాడు. రాక్షసుడు స్నానం చేసి సంవత్సరాలు అయినట్టుంది కాబోలు హాయిగా ఆ చెరువులో ఈత కొడుతూ స్నానం చేస్తున్నాడు. సమయం చూసి రాజయ్య వేగంగా నడుచుకుంటూ చందోలు వైపు బయలుదేరాడు. అది గమనించిన రాక్షసుడు రాజయ్యను గట్టిగా పిలిచాడు. అయినా రాజయ్య ఆ పిలుపు వినబడినట్టుగా ముందుకు సాగిపోయాడు. అలా వెళ్ళిపోతున్న రాజయ్యను ఆపాలంటే రాక్షసుడు నడిచి తీరాలి. నడిస్తే ఋషి శాపం ఫలించి తల పగిలి చచ్చిపోతాడు. కనుక రాక్షసుడు రాజయ్యని నానా తిట్లు తిడుతూ ఆ చెరువులోనే ఉండిపోయాడు. ఆపై ఎవరు ఆ చెరువు వైపు నుంచి వెళ్తున్నా రాక్షసుడు వాళ్ళని పిలిచి తనను బయటికి మోసుకెళ్లమని ప్రార్థించేవాడు. కానీ బ్రహ్మరాక్షసుణ్ణి కోరి కోరి ఎవరు భుజాలనెత్తుకుంటారు? ఆ విధంగా రాజయ్య తెలివి సమయస్ఫూర్తి వల్ల రాక్షసుడి పీడ జనాలకి వదిలింది. నీతి బలం కన్నా తెలివి గొప్పది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు నాగపుత్రుడు. ముమ్మిడివరం అనే గ్రామంలో భట్టుమూర్తి అనే వేద పండితుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. భట్టుమూర్తి 4 వేదాలు, 18 పురాణాలు ఔపోసన పట్టిన మహామేధావి. ఆ దేశాన్ని పాలించే రాజుగారు సైతం భట్టుమూర్తిని గౌరవించేవారు. అనేకసార్లు భట్టుమూర్తికి రాజుగారు సన్మానాలు చేశారు. దాంతో భట్టుమూర్తికి డబ్బు బంగారం విపరీతంగా పోగుపడింది. భట్టుమూర్తి దంపతులకు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్లకున్న ఏకైక లోటు సంతానం లేదు. ఆ దంపతులు పిల్లలు కలగాలని ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారు. పుణ్యక్షేత్రాలు తిరిగారు. కానీ ఫలితం శూన్యం. ఒకరోజు భట్టుమూర్తి ఆ ఊరి అమ్మవారి గుడిలో రామాయణం పురాణం చెబుతూ ఉండగా ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి ఇలా అడిగింది. అయ్యా పంతులుగారు, పిల్లలు లేని దశరథుడు ఏదో యాగం చేస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారని విన్నాను. ఆ యాగం పేరు ఏమిటో చెబుతారా అని ఆ ఆగంతుకురాలు అడిగిన ప్రశ్నకు భట్టుమూర్తి ఉలిక్కిపడ్డాడు. కారణం తనకే పిల్లలు లేరు. తను కూడా ఏదైనా యాగం చేస్తే పిల్లలు పుడతారేమో అన్న ఆలోచనలో ఉన్నాడు. అయితే ఏ యాగం చేయాలి అన్న విషయం అతనికి స్పష్టం కాలేదు. తన మనస్సులోకి సందేహాన్ని ఆ స్త్రీ అడగటం వలన ఆయన కలవరపడ్డాడు. ఆయన ఆలోచన నుంచి తేరుకొని సమాధానం చెప్పాలనుకుని చూసేసరికి ఇందాక ప్రశ్న అడిగిన స్త్రీ కనబడలేదు. అప్పుడు అర్థమైంది భట్టుమూర్తికి ఆ స్త్రీ అమ్మవారేనని. ఆలయంలో పురాణ కాలక్షేపం పూర్తి కాగానే అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. భట్టుమూర్తి కూడా ఇంటికి చేరుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన భార్య తులసమ్మ మంచి నిద్రలో ఉన్నది. భట్టుమూర్తి భార్యను లేపకుండా ఆరు బయట వేసి ఉన్న పట్టె మంచం పైన పడుకున్నాడు. ఎండాకాలం కావడం వలన చల్లగాలికి వెంటనే నిద్ర పట్టింది ఆయనకు. ఆ రాత్రి నిద్రలో ఎవరో చెప్పినట్లుగా వినిపించింది. పిల్లలు కలగాలంటే చేయాల్సిన యాగం పేరు. అది పుత్రకామేష్టి యాగం. అంతటి పండితుడు అయిన భట్టుమూర్తికి కాలం కలిసి వచ్చేదాకా ఏ యాగం చెయ్యాలన్న విషయం తట్టకపోవటం సహజమే. మర్నాడు ఉదయం భార్యతో చెప్పాడు, మనం త్వరలో పుత్రకామేష్టి యాగం చేద్దాం. ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది. భర్త మాటలకి పిల్లలు పుట్టినంత సంతోషం కలిగింది తులసమ్మకు. అనుకున్న ప్రకారమే ఆ దంపతులు సమస్త బంధువుల్ని పిలిచి ముమ్మిడివరంలోని వాళ్ళ గృహంలో పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ రోజు రాత్రి భట్టుమూర్తికి ఒక దేవతా పురుషుడు స్వప్నంలో కనిపించి, త్వరలో నీ భార్య గర్భవతి కాగలదు, నీకు పండంటి మగబిడ్డ జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. భట్టుమూర్తి తెల్లవారినాక భార్యను పిలిచి తనకొచ్చిన స్వప్నం గురించి చెప్పాడు. తులసమ్మ చాలా ఆనందించింది. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి భట్టుమూర్తి దంపతులకు బంగారంలాగా మెరిసిపోయే ఒక సర్పం జన్మించింది. మనిషికి సర్పం పుట్టింది అన్న వార్త విని జనాలు భట్టుమూర్తి ఇంటికి తండోపతండాలుగా వచ్చి
భట్టుమూర్తి సంతానంగా జన్మించిన నాగుపామును చూసి వెళ్ళసాగారు. ఇంతలో భట్టుమూర్తికి సంబంధించిన బంధువులు కూడా వచ్చి ఆ బిడ్డను చూసి కంగారు పడ్డారు. పాము ప్రమాదకారి కనుక వెంటనే ఆ నాగశిశువుని ఏటన్నా దూరంగా తీసుకువెళ్ళి వదిలేసి రమ్మని సలహా ఇచ్చారు. కానీ భట్టుమూర్తి భార్య మాత్రం తనకు పుట్టినది పాము అయినా సరే అలాగే పెంచుకుంటానని పట్టుబట్టింది. భట్టుమూర్తి నీళ్లు నమిలాడు. బంధువుల్ని కాదనలేడు, భార్యని సమాధానపరచలేడు. చివరికి తులసమ్మ మాటే నెగ్గింది. ఆ సర్పాన్ని పెంచుకొనటానికే నిర్ణయం జరిగింది. ఇలా సంవత్సరాలు గడిచాయి. భట్టుమూర్తి సంతానమైన సర్పానికి 18 సంవత్సరాలు నిండాయి. భట్టుమూర్తి ఏనాడు తన కుమారుడిగా పుట్టిన సర్పాన్ని కనీసం ముట్టుకోవటం కూడా జరగలేదు. ఆ సర్పకుమారుడిని తులసమ్మే గుండెలపై పెట్టుకొని సాకి 18 ఏళ్లు పెంచింది. ఒకరోజు తులసమ్మ భర్తను సమీపించి, ఏమండి, మన బిడ్డకు పెళ్ళీడు వచ్చింది, పెళ్లి చేద్దాం అన్నది. భార్య మాటలకి భట్టుమూర్తి గతుక్కుమన్నాడు. ఏమేవ్, పాముకి ఎవరైనా పిల్లనిస్తారా, నీ పిచ్చిగాని అన్నాడు బాధగా. భర్త మాటల్ని ఖాతరు చేయకుండా తులసమ్మ తన కుమారుడికి పెళ్లి చేసి తీరాలని పట్టుబట్టింది. సరే, భార్యను బాధపెట్టడం ఇష్టం లేక కోడలి కోసం అన్వేషణ ప్రారంభించాడు భట్టుమూర్తి. ఆయన వెంటనే ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటిగా సింహపురి గ్రామంలో ఉంటున్న తన స్నేహితుడు శేషాద్రిని కలిసి తన కుమారుడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. తన కుమారుడు పాము అని పొరపాటును కూడా మిత్రుడికి చెప్పలేదు భట్టుమూర్తి. ఆయన మాట విన్న శేషాద్రి తన కుమార్తె నీలాంబరిని భట్టుమూర్తి కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఇంకేం, కోడలు దొరికింది. ఆ రోజుల్లో కన్యాశుల్కం అనే ఆచారం ఉండేది. కన్యాశుల్కం అంటే పెళ్లి కూతురి తల్లిదండ్రులకు కొంత ధనాన్ని చెల్లించి పెళ్లి కూతురిని స్వగృహానికి తీసుకువెళ్ళి తమ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసేవారు పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు. అందువల్ల భట్టుమూర్తి కూడా భారీగా కన్యాశుల్కం చెల్లించి మిత్రుడు కుమార్తె నీలాంబరిని తీసుకొని ముమ్మిడివరం గ్రామం చేరాడు. కాబోయే కోడల్ని చూసి తులసమ్మ బాగా ఆనందపడింది. అవును మరి, కోడలు చక్కని చుక్క, సుగుణాల రాశి అయితే ఏ అత్తగారికి ఆనందంగా ఉండదు. సరే, ఒక మంచి ముహూర్తం నిర్ణయించబడింది. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలోని అమ్మలక్కలు భట్టుమూర్తి కాబోయే కోడల్ని కలిసి పెళ్లి కొడుకు మనిషి కాదని, పాము అని, ఆ పెళ్లి చేసుకోవద్దని సలహాలు చెప్పారు. కానీ పెళ్లి కూతురు నీలాంబరి ఇలా అన్నది, మా తండ్రి గారు భట్టుమూర్తి గారికి పిల్లనిస్తానని వాగ్దానం చేశారు. కనుక ఏం జరిగినా సరే భట్టుమూర్తి గారి సర్పపుత్రుణ్ణి పెళ్లాడి తీరుతాను అని చెప్పింది. సరే, నిర్ణయించిన ముహూర్తానికే భట్టుమూర్తి గారి నాగపుత్రుడికి నీలాంబరికి వివాహం ఘనంగా జరిగింది. మనిషికి సర్పానికి జరిగిన ఈ విచిత్ర వివాహం చూడటానికి వేలాది జనం తరలివచ్చారు. వివాహం అయ్యింది. నీలాంబరి ఒక ఆడదైన ధర్మపత్నిలాగానే భర్త అయిన సర్పానికి అన్ని రకాల సేవలు చేసేది. కోడలు రావటం వలన తులసమ్మకి కొడుకు బాధ్యత తగ్గి విశ్రాంతి దొరికింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకనాటి పౌర్ణమి రాత్రి సర్పము క్రింది పడక గదిలో నిద్రిస్తూ ఉండగా నీలాంబరి ఒంటరిగా మేడపైకి వెళ్ళింది. చల్లని వెలుగులు చిందిస్తున్న చంద్రుణ్ణి చూసి మైమరిచిపోయింది. ఇంతలో ఎవరో మేడమెట్లు ఎక్కి పైకి వస్తున్న శబ్దం వినపడి ఎవరా అని తల తిప్పి చూసింది నీలాంబరి. ఒక అందాల యువకుడు కనిపించాడు. అతడు ఎవరో నీలాంబరికి అర్థం కాలేదు. అతడు నేరుగా నీలాంబరి దగ్గరికి వచ్చి కౌగలించుకోవాలని ప్రయత్నించగా నీలాంబరి అతన్ని దూరంగా త్రోసివేసి ఆగ్రహంగా ఇలా అన్నది, ఓరి పాపాత్ముడా, ఎవరు నువ్వు? నన్ను తాకాలని చూస్తున్నావు? జాగ్రత్త. ఆమె ఆగ్రహాన్ని చూసి ఆ యువకుడు చిరునవ్వులు చిందిస్తూ, ఓయి నీలాంబరి, నేనెవరనుకుంటున్నావు? నేను నిన్ను ధర్మశాస్త్రపరంగా పెళ్లాడిన నాగకుమారుణ్ణి అన్నాడు. కానీ నీలాంబరి ఆ యువకుడి మాటల్ని నమ్మలేనట్టు చూసింది. అప్పుడు ఆ యువకుడు చెప్పడం ప్రారంభించాడు, దేవి, నేను శాప కారణంగా ఇలా సర్పరూపంలో జన్మించాను. ఎవరైనా ఇష్టపూర్వకంగా నన్ను వివాహమాడితే వివాహం జరిగిన సంవత్సరానికి మనిషి రూపం పొందగలను.
అయితే రాత్రిళ్ళు మాత్రమే మనిషి రూపము, పగలు సర్పంగానే ఉంటాను అన్నాడు. నీలాంబరి కళ్ల ముందే కింద పడక గదిలో తల్పం మీద ఉన్న పాము శరీరంలోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడు ఆ యువకుడు. దీనికి నీలాంబరి చాలా సంతోషించింది. ఆ మర్నాడు ఉదయం ఈ విషయాన్ని అత్తామామలకు తెలిపింది. వాళ్ళు ఈ సంగతి విని మహా ఆనందించారు. ఒకరోజు రాత్రి నీలాంబరి యువకుడు మేడపైన వెన్నెలలో విహరిస్తూ ఉండగా భట్టుమూర్తి హఠాత్తుగా కుమారుడి పడక గదిలోకి ప్రవేశించి కుమారుడి తల్పంపై ఉన్న సర్పదేహాన్ని చూసి, ఆహా, నేను కనుక ఈ పాము శరీరాన్ని దహనం చేసినట్లయినచో నా కుమారుడు తప్పకుండా మానవదేహంలోనే ఉండి తీరతాడు అనుకున్నాడు. వెంటనే ఆ పాము శరీరాన్ని ఇంటికి దూరంగా తీసుకువెళ్ళి మంట తయారు చేసి ఆ మంటల్లో పాము దేహాన్ని వేసి దహనం చేసి ఇంటికి వచ్చాడు. మేడపై నుంచి క్రిందికి వచ్చిన భట్టుమూర్తి కుమారుడికి తన సర్పదేహం కనిపించక ఏమైంది అని తల్లిదండ్రుల్ని అడిగాడు. అప్పుడు భట్టుమూర్తి, కుమారా, శాపవశాత్తు నీకు కలిగిన సర్ప శరీరాన్ని నేను దహనం చేసేశాను. కావున ఇకపై నీవు ఈ మానవ రూపంలోనే ఉండవచ్చు అన్నాడు. తండ్రి మాటలకు ఆనందించిన యువకుడు, తండ్రి, మీరు నా సర్పదేహాన్ని మంటల్లో వేసి మంచి పనే చేశారు. నాకు ఇవ్వబడ్డ శాపంలో పరిహారం ప్రకారము ఎవరైనా నా సర్పదేహాన్ని నాకు తెలియకుండా దహనం చేసినట్లయినా నాకు ఇక ఏనాటికి సర్పరూపం రాదు అన్నాడు. దాంతో భట్టుమూర్తి ఆనందంగా కుమారుణ్ణి కౌగలించుకున్నాడు. తులసమ్మ కన్నీళ్లు చెక్కిళ్లపై దొర్లుతుండగా కొడుకు కోడల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నది. తనకి సర్పరూపంలో బిడ్డ జన్మించిన మాతృపాసానికి రూపంతో పనిలేదు అని పామును బిడ్డగా పెంచిన తులసమ్మ నిజంగా మాతృదేవత. నీతి, రూపం శాశ్వతం కాదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక నీతి కథ చెప్పుకుందాం. కథ పేరు చేటు తెచ్చిన సలహా. పూర్వం వేజెండ్ల అనే గ్రామంలో పుల్లయ్య అనే నేత కార్మికుడు ఉండేవాడు. అతనికి భార్య, 2 పిల్లలు. పుల్లయ్య మగ్గం మీద బట్టలు నేసి దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఉన్నంతలో హాయిగా జీవితం గడుపుతున్న పుల్లయ్యకి ఒకసారి ఒక సమస్య ఏర్పడింది. అదేంటంటే, ఒకసారి అతని దగ్గర ఉన్న మగ్గం విరిగిపోయింది. మళ్ళీ ఆ మగ్గాన్ని బాగు చేస్తే కానీ బట్టలు నేయలేడు, బట్టలు నేస్తే కానీ రోజు గడవదు. దాంతో పుల్లయ్య తన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి మగ్గం కోసం ఒక చెట్టును కొట్టి చెక్కలు తెద్దాము అని అనుకున్నాడు. దాంతో ఉదయమే నిద్రలేచి చద్దన్న మూట కట్టుకొని భుజాన గొడ్డలి వేసుకుని అడవికి బయలుదేరాడు. అడవికి చేరి అక్కడున్న చెట్లను బాగా పరిశీలించాడు. ఏ చెట్టు తాలూకా చెక్క తన మగ్గానికి పనికి వస్తుందో అని. ఒక మంచి టేకు చెట్టును ఎన్నుకొని దాన్ని నరకటానికి గొడ్డలి ఎత్తాడు. సరిగ్గా అప్పుడు అతనికి వినపడింది ఒక మానవ స్వరం. ఆ స్వరం చెప్పిన మాట, మానవా, ఈ చెట్టుని నరకటం మానవా? పుల్లయ్య ఆశ్చర్యపడి చుట్టూ చూశాడు. ఎవరూ కనపడలేదు. ఈ మాట అన్నది ఎవరో అర్థం కాక పుల్లయ్య కాసేపు అలానే నిల్చొని మళ్ళీ చెట్టు నరకటానికి గొడ్డలు ఎత్తి చెట్టుపై వేశాడు. అంతే, ఒక దేవతా స్త్రీ పుల్లయ్య ముందు ప్రత్యక్షమైంది. ఆమెను చూసి పుల్లయ్య ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అప్పుడు ఆ దేవతా స్త్రీ పుల్లయ్యను చూసి ఇలా అన్నది, నాయనా పుల్లయ్య, నేను ఈ చెట్టు మీద ఉంటున్న అడవి దేవతను. చాలా ఏళ్లుగా ఈ చెట్టుపైన నివసిస్తున్నాను. నీవు దయచేసి ఈ చెట్టును కొట్టకుండా వదిలెయ్యి. వనదేవత మాటలకు తేరుకున్న పుల్లయ్య ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా దేవత, నేను ఒక పేద నేత కార్మికుణ్ణి. నా మగ్గం విరిగిపోయింది. అది బాగు చేసుకుంటే కానీ నేను బట్టలు నేయలేను. బట్టలు నేసి అమ్ముతే గాని నాకు పూట గడవదు. అతని మాటలకు జాలిపడి వనదేవత పుల్లయ్యతో ఇలా చెప్పింది, బాబు, నువ్వు ఈ చెట్టుని నరకటం మానేస్తే నీకు ఏదైనా వరం ఇస్తాను, సరేనా అన్నది. వనదేవత మాటలకు ఆనందించిన పుల్లయ్య ఏ వరం కోరుకోవాలో మా గ్రామంలోకి వెళ్ళి అందర్నీ అడిగి వచ్చి అప్పుడు కోరతాను నిన్ను ఏ వరం కావాలో అన్నాడు వనదేవతతో. ఆమె సరే అని అంతర్ధానం అయింది. పుల్లయ్య వేగంగా నడుచుకుంటూ తన గ్రామానికి బయలుదేరాడు. దారి మధ్యలో అతడికి
అతని ముఖ్య స్నేహితుడు నాగరాజు కనిపించాడు. హడావుడిగా వెళ్తున్న పుల్లయ్యను చూసి పలకరించాడు. పుల్లయ్య తను అడవికి వెళ్ళిన విషయమూ, వనదేవత వరం ఇస్తానన్న విషయమూ చెప్పాడు. ఏ వరం కోరుకుంటే బాగుంటుందంటావు అని మిత్రుడిని సలహా అడిగాడు. పుల్లయ్య చెప్పిన విషయం విన్న నాగరాజు ఇలా అన్నాడు. పుల్లయ్య, నువ్వు రాజువు కావాలని ఆ దేవతను కోరుకో, అప్పుడు నేను నీకు మంత్రిగా పనిచేస్తాను అన్నాడు. మిత్రుడు సలహా విన్న పుల్లయ్య నా భార్యను కూడా సలహా అడిగి ఆ తర్వాత ఏం వరం కోరుకోవాలో నిర్ణయించుకుంటాను అన్నాడు. అప్పుడు నాగరాజు ఇలా అన్నాడు. పుల్లయ్య, ఆడవాళ్ళని సలహాలు అడగకూడదు, వాళ్ళకి బుద్ధి సరిగ్గా ఉండదు. కనుక నీ భార్యను సలహా అడగటం శుద్ధ దండగ, పైగా ప్రమాదకరం. అయినా పుల్లయ్య ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి బయలుదేరి భార్య దగ్గరికి వెళ్ళి వనదేవత తనకి వరం ఇస్తానన్న విషయం చెప్పాడు. అప్పుడు పుల్లయ్య భార్యకి తన స్నేహితుడు రాజుగా అయ్యే వరం ఇవ్వమని అడగమని సలహా ఇచ్చాడని చెప్పాడు. పుల్లయ్య చెప్పింది విని అతడి భార్య ఇలా అన్నది. ఒక దేశానికి రాజు అవటం అంటే వినటానికి గొప్పగా అనిపించవచ్చు, కానీ ఆ పదవి ఎంతో కష్టపూరితం. శత్రురాజుల నుంచి యుద్ధాలు ఎదుర్కొనవలసి రావచ్చు, దేశంలో జరిగే కుట్రల్ని ఎదుర్కొని రావాల్సి వచ్చు, పైగా ప్రజలకి వచ్చే అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఎన్ని సుఖాలున్నా మనశ్శాంతి ఉండదు. అయితే ఏం వరం కోరుకోమంటావు అన్నాడు పుల్లయ్య. అప్పుడు పుల్లయ్య భార్య ఏదైనా పనికొచ్చే వరం కోరుకో అన్నది. పనికొచ్చే వరం అంటే ఎలా ఉండాలి అని అడిగాడు పుల్లయ్య. వరము నీకు నీ వృత్తిలో పనికి వచ్చేలా ఉండాలి అన్నది. అదెలాగంటే నీకు ఇంకొక తల, ఇంకో 2 చేతులు ఇవ్వమని ఆ దేవతను కోరావనుకో, నువ్వు ఏకకాలంలో 2 మగ్గాల పైన పనిచేసి ఎక్కువ బట్టలు నేసి చాలా సంపాదించుకోవచ్చు అన్నది అతడి భార్య. పుల్లయ్యకు భార్య ఇచ్చిన సలహా బాగా నచ్చింది. వెంటనే అడవికి వెళ్ళి వనదేవతను 2 చేతులు, 1 తల అదనంగా ఇవ్వమని వరం కోరాడు. వెంటనే ఆ వనదేవత తదాస్తు అన్నది. అంతే, పుల్లయ్యకు అసలు తల వెనక భాగంలో ఇంకొక తల, అసలు చేతుల క్రింద వెనుకగా 2 చేతులు ఏర్పడ్డాయి. వాటిని చూసి చాలా ఆనందించిన పుల్లయ్య వేగంగా నడుస్తూ తన గ్రామంలోకి ప్రవేశించాడు. విచిత్రంగా కనిపించిన పుల్లయ్యను చూసి కుక్కలు పెద్దగా మురిగాయి. ఊళ్ళోని జనాలు పుల్లయ్యను గుర్తుపట్టలేదు. పైగా అతడు మారు రూపంలో ఉన్న రాక్షసుడేమో అని అనుమానించి రాళ్లతో కొట్టి ఊరి నుంచి తరిమివేశారు. అంతా చూస్తున్న పుల్లయ్య స్నేహితుడు చాలా బాధపడి ఇలా అనుకున్నాడు. ఈ పుల్లయ్య తనకి వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వృధా చేసుకుని భార్య చెప్పిన బుద్ధి తక్కువ సలహా విని వెర్రివరం కోరి కష్టాలను కోరి కోరి ఆహ్వానించాడు. నేను చెప్పిన ప్రకారం వరం కోరి ఉంటే హాయిగా ఈ పాటికి ఈ రాజ్యానికి రాజు అయి పరిపాలిస్తూ ఉండేవాడు. అంతా వాడి విధివ్రాత ప్రకారమే జరిగింది అనుకున్నాడు. నీతి, ఇతరులు చెప్పే సలహాలు గుడ్డిగా అమలు చేస్తే ప్రమాదాలు తప్పవు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.